స్వచ్ఛమైన గాలి, నీరు, దట్టమైన అడవులు, ఆరోగ్యకరమైన వాతావరణం ఇదంతా గతం. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై పట్టింపు లేకపోవడంతో స్వచ్ఛమైన గాలి కలుషితంగా మారి ఆందోళనకు గురిచేస్తోంది. ఓవైపు పతనమవుతోన్న ఉష్ణోగ్రతలు, మరోపక్క వాయు కాలుష్యంతో ప్రాణకోటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పొల్యూషన్ పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో అడవులతో పాటు స్వచ్ఛమైన గాలి, కలుషిత లేని నీటి వనరులు ప్రకృతి వరప్రసాదంగా భావించేవారు. ప్రస్తుతం పర్యావరణంపై పట్టింపు లేక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పరిశ్రమల నుంచి వెదజల్లే వ్యర్థాలు, దుమ్ము, ధూళితో పాటు పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాయు కాలుష్యం వేగంగా విస్తరిస్తోంది. దీంతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో మరీ ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఈ పరిణామాలు మున్ముందు మరింత ఆందోళనకర స్థాయికి చేరుకోవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరిస్తోంది. చలి బాగా తీవ్రంగా మారింది. ఆస్తమా పేషెంట్ కానీ ఈ మన పారాలసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం. మళ్ళీ బడి పిల్లలకు గవర్నమెంట్ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తలేదు. వాళ్ళకు కాస్మెటిక్స్ కూడా ఇస్తలేదు. ఈ బాడీ అంతా పై అంతా వలుగుతున్నది. హాస్టల్ పిల్లలు పెదవులు వలుగుతున్నాయి. విన్నారా? వాటి ప్రకటనలకే పరిమితం అయిపోయింది. విన్నావా? వాకింగ్ వాళ్ళకు కూడా చాలా కష్టమవుతున్నది. ఇది పత్తి ఏరియా రైతులకు కూడా 9-10 గాంధీ తిమ్మిర్లు పోతలేవు పేకి. కార్మికులకు కూడా కష్టమవుతున్నది. 2 days నుంచే బాగున్నది. అంతకుముందు కొంచెం నార్మల్ ఉండే, ఇప్పుడు బాగా కష్టమంటే బాగా కష్టమవుతుంది. జాగ్రత్తలు అంటే ఇక మనము స్వెటర్ అవన్నీ కానీ జాగ్రత్తలు, చలికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో శాల్వాలు కానీ ఇవన్నీ వాడుకోవాలి. తర్వాత షుగర్ పేషెంట్లకు బాగా అంటే డాక్టర్లు మాత్రం పారాలసిస్ వచ్చే అవకాశాలను జాగ్రత్తలు తీసుకోమని అడ్వైజ్ చేస్తున్నారు డాక్టర్లు కూడా. ఉమ్మడి జిల్లాలో పత్తి ఆధారిత పరిశ్రమలతో పాటు సిమెంట్, మాంగనీస్ వంటి పరిశ్రమలు, సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. ఆయా పరిశ్రమల నుంచి విడుదలయ్యే వాయువుల్లో ప్రతి ఘనవు మీటర్కు 500 కార్బన్ రేణువుల కంటే మించకూడదు. కానీ జిల్లాలో విడుదల చేస్తున్న విషవాయువులు అంతకంటే ఎక్కువ మోతాదులోనే గాలిలో కలుస్తున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో గాలి నాణ్యత సూచి ఏటా 2 నుంచి 3 పాయింట్లు పెరుగుతోందంటున్నారు. దీనిని నివారించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అక్టోబర్ మాసం నుంచి చలితో పాటు గాలిలో నాణ్యత తగ్గిపోవడంతో వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. శ్వాసకోశ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది గత జనవరిలో 1029 మంది శ్వాస సంబంధిత వ్యాధులకు గురికాగా చలికాలం ప్రారంభం కాగానే 1132కు చేరుకుందని వైద్యులు చెబుతున్నారు. ముక్కులోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా మాస్క్ ధరించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. పెద్దలు, చిన్నపిల్లలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు చలికాలంలో ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించి, ఛాతీ సంబంధించి పిల్లలకి, పెద్దలకి అండ్ వయోవృద్ధులకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటున్నాయి. సో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, లేకపోతే ఎవరైతే ఇంతకుముందు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినాయో, ఎవరికైతే ఛాతీ వ్యాధులు ఇంతకుముందు ఉన్నాయో, ఎవరైతే స్మోకింగ్, ఆల్కహాల్ చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ కాస్త ఏముందంటే న్యూమోనియాలాగా డెవలప్ అయ్యి చాలామంది ఐసీయూలో అడ్మిట్ అయిన అవసరం పడుతుంది. సో మెయిన్గా చలికాలంలో ఏమవుతుందంటే చిన్న ఇన్ఫెక్షన్ అనేది మనకు ఐసీయూలో అడ్మిట్ అవ్వడానికి దారితీస్తుంది కాబట్టి. అండ్ దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి ఎయిర్ పొల్యూషన్ ఒకటి. సో ఇప్పుడు